వేళాయే వేగమెరారే జనులారా జీవజలము సేవింపను వేగమెరారే ప్రజలారా ప్రభుని విందుకు వేళాయే వేగమెరారే జనులారా జీవజలము సేవింపను వేగమెరారే ప్రజలారా ఆశీర్వాదములు మీపై కురియగా ఆశీర్వాదములు మీపై కురియగా నోచిన నోములు ఫలించగా నోచిన నోములు ఫలించగా ప్రభుని విందుకు వేళాయే వేగమెరారే జనులారా జీవజలము గురుశ్రీ పాపయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే గురుశ్రీ తాచిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, గౌరవనీయులు గోపు బాలరెడ్డి గారిని, గౌరవనీయులు ఆరోగ్యరెడ్డి గారిని, సిస్టర్ రోజీ గారిని, డాక్టర్ కేటీ రెడ్డి గారిని, తుమ్మా అల్ఫోన్స్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. గౌరవనీయులు జయపాల్ రెడ్డి గారిని, విజయపాల్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినందుకు గురు పుంగవులకు, సిఆర్ఏ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ, చుట్టూ వెలుతురు లోన చీకటి, చుట్టూ అమిత భాగ్యం లోన కటిక దారిద్ర్యం, చుట్టూ జనసమ్మర్ధం లోన ఒంటరితనం, మానవ చరిత్రలో కనీ విని ఎరుగని సంఘటనలివి. నేటి విషమ పరిస్థితికి మూలం ఆధ్యాత్మిక సంక్షోభం. తనను ఆవరించిన చీకటి నుంచి వెలుపలకు మార్గం చూపే దీపం కోసం మానవుడు అన్వేషిస్తున్నాడు. సత్యం, వెలుగు, జీవనాలకై మానవుని గుండె ఆక్రోశిస్తున్నది. ఆ గుండెల్లో వెలుగు నింపేది క్రీస్తు జ్యోతి కనుక క్రీస్తుని ధ్యానిస్తూ దివ్య పూజ ద్వారా 2000 సంవత్సరముల క్రితం క్రీస్తు అందించిన అప్పద్రాక్ష రసాలను క్రీస్తునాథుని దివ్య శరీర రక్తాలుగా భావించి దివ్య పూజలో మనం స్వీకరిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని మనం దివ్య పూజ ద్వారా ప్రారంభించుకొని భక్తితో క్రీస్తునాథుని దివ్య శరీర రక్తాలను స్వీకరిద్దాం. ఈనాటి మన ఆధ్యాత్మిక మేలులకై దివ్య పూజ ద్వారా మన పండుగను ప్రారంభించబోతున్నటువంటి గురుశ్రీ తాజిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, గురుశ్రీ పాపయ్య గారికి నమస్కృతులను తెలియచేస్తున్నాం. పూజా బలి వేళ రాజును సేవింపా, పూజా బలి వేళ రాజును సేవింపా. రండి 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 ప్రణుతించరండి వడిగా
రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింప పూజా బలి వేళ రారాజును సేవింప తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా రండి రండి రా రండి రండి ప్రణుతించరండి వడిగా పూజా బలి వేళ రారాజును సేవింప పూజా బలి వేళ రారాజును సేవింప పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథురైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ అందరికీ సాదరంగా హృదయపూర్వకంగా ఈరోజు మనం కొనబోయేటువంటి ఈ మన పండుగకు ఆహ్వానం పలుకుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనంలో మనం చదువుకుంటున్నాం. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొంచుండిరి. అదేవిధంగా 47వ వచనంలో చదువుకుంటున్నాం. సంతోషము వినయము గల హృదయములతో వారు జీవించుచుండిరి. దేవుడు మనకి ఒసగినటువంటి గొప్ప బహుమానంలో జీవితం ఒకటైతే రెండవది మన విశ్వాసం. మనందరం కూడా క్రీస్తు ప్రభువుని నమ్ముతూ ఆ క్రీస్తు ప్రభుపై మన విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంటూ ఒక ఆదర్శమైనటువంటి జీవితాలు జీవించడానికి కంకణం కట్టుకున్నాం. మరి ఈ యొక్క ఒకే కుటుంబంగా మన ముఖ్య ఉద్దేశం క్రైస్తవులుగా, కథోలిక క్రైస్తవులుగా ఆ దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. దాదాపు 300 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు క్రీస్తు ప్రభువుని అనుసరించారు, క్రీస్తు ప్రభువుని ఆహ్వానించారు. మరి మనం వారిచ్చినటువంటి ఈ గొప్ప కానుకని స్వీకరిస్తూ మన నిజ జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో క్రీస్తుకి అనుగుణంగా క్రీస్తు నేర్పించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ మంచి క్రైస్తవ కథోలిక జీవితాలు జీవించాలని మనం ముందుకు వెళ్తున్నాం. అలాంటి ప్రక్రియలో ఒక సంఘంగా కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అని మంచి ఉద్దేశంతో మనం ఇక్కడ కుమికుడి ఉన్నాం. ఆ క్రీస్తునాథుడు ఈరోజు మనం చేయబోయేటటువంటి ఒక గొప్ప కార్యం సమిష్టిగా అన్ని కుటుంబాలు కూడా, క్రైస్తవ కథోలిక కుటుంబాలు కూడా కలిసి ఇక్కడ ఒకే చోటులో ఒకే కుటుంబంగా కలిసి ఈ గొప్ప పండుగను, మన విశ్వాస పండుగను మనం కొనియాడుతున్నాం.
మరి ఆ దేవుడు మనందరిని కూడా దండిగా దీవించాలని ఈ దివ్య పూజ బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఈరోజు ఒక గొప్ప పునీతుడు పుట్టినటువంటి రోజు. ఈరోజు మనలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటున్నారో లేదో నాకు తెలియదు. ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించుకుందాం. ఇస్ ఎనీవన్ సెలబ్రేటింగ్ దేర్ బర్త్డే టుడే? నోబడి. టుడే సరిగ్గా 200 సంవత్సరాల క్రితం 1815వ సంవత్సరంలో ఆగస్టు 16వ తారీఖున డాన్ బోస్కో గారు పుట్టారు. సో ఈజ్ నోన్ యాజ్ ద సెయింట్ ఆఫ్ యంగ్ పీపుల్. మరి మన యువత కొరకు మనం ప్రార్థించాలి. ఈ పునీతుడు ఏ విధంగానైతే యువత కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు, తన జీవితాన్ని అర్పించాడు, మరి వారి బాగు కొరకు తన జీవితం అంతా కూడా ఆయన శ్రమించి వారికి ఒక మంచి బాటను చూపించాడు. మరి మన కుటుంబాల్లో ఉన్నటువంటి యువత కొరకు మనం ఈరోజు మనం ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఆ పునీత జాన్ బోస్కో గారిని స్మరించుకున్నటువంటి ఈరోజు, మరి ఈ సంవత్సరం ముఖ్యంగా డాన్ బోస్కో సంస్థ కూడా ఆల్ ఓవర్ ద ప్రపంచం అంతటా కూడా ఈ డాన్ బోస్కో బైసెంటనరీ ఆఫ్ హిస్ బర్త్ అని జరుపుకుంటున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమం ట్యూరిన్లో ఉంటుంది. అదేవిధంగా అన్ని సంస్థలు కూడా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి డాన్ బోస్కో గారి యొక్క వేడుకల ద్వారా బహుశా మనకి చాలా తెలియకపోవచ్చు, ఒక గొప్ప పునీతుడు, అనేక అద్భుతాలు చేసేటువంటి గొప్ప పునీతుడు కూడా. ముఖ్యంగా మన యువత కొరకు, మన కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి యువత కొరకు మనం ఈరోజు ప్రార్థించాలి. వారు తమ విశ్వాసంలో పదిలంగా ఉండాలి, వారు రక్షించబడాలి. మరి ముఖ్యంగా వారు సరైన మార్గంలో అభివృద్ధి చెందాలి, క్రమశిక్షణతో అభివృద్ధి చెందాలి, క్రైస్తవ విలువలతో అభివృద్ధి చెందాలని మనం ప్రార్థించుకోవాలి. తప్పకుండా ఆ దేవాతి దీవెనలు డాన్ బోస్కో గారి ద్వారా మన కుటుంబాలందరిపై ఉండాలని మనం ప్రార్థించుకుందాం. తప్పకుండా ఉంటాయి. మరి ముఖ్యంగా మన యువత కొరకు ఈరోజు ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, వర్షాలు లేవు. రాత్రి నుంచే వర్షం పడింది కాబట్టి కొంత వచ్చే వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంది. తప్పకుండా అందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాం. కానీ మన రైతులు ఎంతో బాధపడుతున్నారు, వారి కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు మనందరిపై దయ చూపి మనకి కావలసినటువంటి వర్షాలు ప్రసాదించాలని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించుకుందాం. మరి ఒకసారి మనం చేసినటువంటి తప్పులను ఆ దేవాతి దేవుడు క్షమించాలి. మనం హృదయాలతో, పవిత్ర హృదయాలతో ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని మనం మొదలు పెట్టుకునే తరుణంలో ఆ దేవుని యొక్క క్షమాపణ కోరుదాం. నిరెక్కల బాటున పొదగాలని, నీ చక్కని బాటలు నడవాలని. నిరెక్కల బాటున పొదగాలని, నీ చక్కని బాటలు నడవాలని. ఆశపడిన నాకు పాపమట్టు పడెను, ఆశపడిన నాకు పాపమట్టు పడెను. కాపరివై కాపాడవా, మేపరివై నన్ను కరుణించవా. కాపరివై కాపాడవా, మేపరివై నన్ను కరుణించవా. నీరెక్కల మాటున ఒదగాలని, నీ చక్కని బాటలు నడవాలని.
నీ ప్రేమనే మరచి నిన్ను వీడిపోయాను ఈ లోక ఆశలకు నే లొంగిపోయాను నీ ప్రేమనే మరచి నిన్ను వీడిపోయాను ఈ లోక ఆశలకు నే లొంగిపోయాను నడి సంద్ర సుడిలోన నావికుడనయ్యాను నడి సంద్ర సుడిలోన నావికుడనయ్యాను దరి చేర్చవా నీ ఒడి చేర్చవా దరి చేర్చవా నీ ఒడి చేర్చవా నీ రెక్కల మాటున ఒదగాలని నీ చక్కని బాటలో నడవాలని నీ రెక్కల మాటున ఒదగాలని నీ చక్కని బాటలో నడవాలని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి క్రీస్తువా దయచూపండి దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి దయచూపండి ప్రార్థించుదము. మా కర్తయగు సర్వేశ్వర, ఈ పవిత్ర భోజనమందు పాల్గొనుటకు వచ్చి ఉన్నాము. దీని అందే మీ ఏకైక కుమారుడు మరణమునకు అర్పితము కాబోవచ్చు శాశ్వతముగా కృత బలిని తమ ప్రేమ సూచక విందును తన సత్యసభకు ప్రసాదించను. ఇట్టి పవిత్ర కార్యము ద్వారా మేము పూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్టు ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పరిపాలించరు మా నాదులకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. విజ్ఞానమును స్త్రీమూర్తి తన భవనమును నిర్మించి 7 స్తంభములను నెలకొల్పెను. ఆమె వేట మాంసము వండి సుగంధ ద్రవ్యములు కలిపిన ద్రాక్ష సవమును సిద్ధము చేసి భోజన పదార్థములను తయారు చేసెను. ఆమె తన పరివారమును నగరములోనికి పంపగా వారు ఉన్నత ప్రదేశమున నిలుచుండి జ్ఞానము లేని వారు ఇచ్చటకు రండి అని జనులను ఆహ్వానించెను. వివేకహీనునకు ఆమె ఇట్లు కబురు పంపించెను, రమ్ము, నేను తయారు చేసిన భోజనమును ఆరగింపుము, నేను సిద్ధము చేసిన ద్రాక్ష సవమును సేవింపుము. మూర్ఖత్వమును విడనాడెదవేని నీవు జీవింతువు, నీవు విజ్ఞాన పదమున నడువుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
అనుదినము నీ వాక్యము విన్నాను నే విన్నాను అనుదినము నీ వాక్యము విన్నాను నే విన్నాను ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగేను లా 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 లా. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనము వరకు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనము వరకు. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు. మూర్ఖులు కాక మీరేమి చేయవలెనని దేవుని చిత్తమో గ్రహించుటకు ప్రయత్నింపుడు. మద్యపానముతో మత్తిల్లకుడు, అది జారత్వము, అది మిమ్ము నాశనము చేయును. దానికి బదులుగా ఆత్మపూరితులు కండు ఒకరితో ఒకరు కీర్తనలతోనూ స్తోత్రములతోనూ పవిత్ర గీతములతోనూ సంభాషింపుడు. హృదయపూర్వకముగా పొగడ్తలతో ప్రభువునకు కీర్తనలను స్తోత్రములను పాడుడు. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ఇది ప్రభు వాక్కు. వందనములు. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేయి వేణువులా నీ కీర్తన పాడెదా. ఆనందనాదముతో నిన్ను కీర్తించెదా, వేయి వేణువులా నీ కీర్తన పాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి 58వ వచనం వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఇతడు తన శరీరమును ఎట్లు ఇవ్వగలడు
అని వాదించుకొనసాగిరి. యేసు వారికి, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపొదును. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉండును. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను. అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఇది ఏ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి. అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనలందరికీ ఒక ప్రత్యేక పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు ఏంటంటే, జ్ఞానాన్ని వెతకండి. ఈ జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది, అది దేవుని నుండి వెలువడింది అని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు. యూదులు పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మారు. దేవుని యొక్క వాక్కు అందులో వారితో మాట్లాడుతుందని నమ్మారు. ఆ విధంగా ఈనాడు ప్రపంచంలో అత్యధికంగా నోబెల్ పీస్ ప్రైజ్ పొందినటువంటి వారు యూదులలో ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల, జ్ఞానాన్ని సమకూర్చుకోండి. ఈ జ్ఞానము ద్వారా మానవ జీవితం ఎంత అల్పమైనదో, మానవ ఆత్మ లక్షణం అంత విశేషమైనది అని మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. దేవుడు ఎంతో ప్రేమతో మిమ్మల్ని అందరినీ సృష్టించాడు. తన పోలికలో మిమ్మల్ని సృష్టించాడు. మీలో తన యొక్క ఆత్మను ప్రవేశపెట్టాడు. అందుకే ప్రతి మానవుడు శాశ్వతమైనటువంటి జీవాన్ని కాంక్షిస్తూ ఉంటాడు. ఏది లభించినా కానీ తృప్తి దొరకదు. ఆ తృప్తి దేవుని యందే దొరుకుతుంది అని గమనించాలి. విశ్వాసం లేనటువంటి వాడు ఎప్పుడూ అసహనముతో జీవిస్తాడు. నమ్మకం లేనటువంటి వాడు ఎప్పుడూ బాధలకు గురి అవుతూ ఉంటాడు. ఇల్లు కాలినా ఒళ్ళు కాలినా మానవుడు ధైర్య సాహసాలతో జీవిస్తున్నాడంటే దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాడే. భూమి కోల్పోయినా, సమస్తం కోల్పోయినా సమస్తాధినేత నాకు తోడై ఉన్నాడు అని గ్రహించినటువంటి వాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమను పొందినటువంటి వాడు, దేవుని యొక్క ప్రతిరూపంలో సృష్టింపబడినటువంటి వాడు, అతడే విశ్వాసుడు. అందుకే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మనలందరినీ దైవ సంతానానికి అర్హులమని, దైవ కుటుంబానికి మనమందరం బిడ్డలమని తెలియజేయడానికి లోకానికి వచ్చాడు. పాపముతో అల్లకల్లోలానికి గురి అయినటువంటి ఈ ప్రపంచాన్ని పునరుద్ధరించడానికి, ఉత్థాన జీవితాన్ని ప్రసాదించడానికి క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ప్రభు జన్మించడం ముందు 2000 సంవత్సరాల నుండి దేవుడు ఎప్పుడు కనపడతాడా అని ఎదురు చూశారు. వస్తున్నాడు వస్తున్నాడు అని పలికారు ప్రవక్తలు. ఆ విధంగా 2000 సంవత్సరాల నుండి ప్రభువు గురించి వస్తున్నాడు, అతన్ని చూడాలి, చూడలేక కళ్ళు కాయలు కాస్తాయి, మేము మరణిస్తున్నామని బాధలో మరణించినటువంటి వారు ఉన్నారు. అలాగా క్రీస్తు ప్రభు రానే వచ్చిన తరువాత జరిగినటువంటి సంభవం ఏంటి అని మనం ఒకసారి గుర్తించుకోవాలి. ప్రభు జన్మించినప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సీజర్ చక్రవర్తి, రోమా చక్రవర్తి, ఆయన పీఠం కదిలింది. వెంటనే హెరోదు రాజుకి కబురు పంపాడు. అక్కడ యూదులలో ఒక రాజు జన్మించాడట, అతను ఎదగక ముందే అతన్ని సంహరించాలి అని వార్తను పంపాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జన్మం మానవ లోక కళ్యాణ నిమిత్తం, ఆయన రాక ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రోమా సామ్రాజ్యం కదిలిపోయింది. అంతటితో ప్రభు ఆగలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి పండితులందరూ
చర్చా సమయంలో యేసు ప్రభు 12 సంవత్సరాల ప్రాయంలో ఆయన వారి మధ్యలోకి వెళ్ళి వారితో ప్రశ్నలు సంధిస్తూ ఉంటే వారు దిమ్మ తిరిగి పడిపోయారు. అప్పుడు ఇతడు ఇంత జ్ఞానం ఎలా సంపాదించాడు అని ఒక్కొక్కరు తర్కింపసాగారు. ఈ విధంగా యేసు ప్రభు 12 వయసులోనే పండితులందరినీ మట్టి కరిపించాడు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఎదిగిన తర్వాత యేసు ప్రభు ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి, ఈనాటికి కూడా ప్రపంచ రికార్డు స్థాపించినటువంటి వ్యక్తి క్రీస్తు భగవానుడు. ఈ ప్రపంచ చరిత్ర మొత్తంలో అబ్రహాము కాలం నుండి ఈనాటి వరకు ఎవరూ చదవలేనటువంటి చదువు ప్రభు ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. నేను తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఆ విధంగా క్రీస్తు ప్రభు పరలోక జ్ఞానాన్ని సముపార్జించాడు. ఆ విధంగా ఎవరూ చేయలేనటువంటి అద్భుత కార్యం ఆయన చేస్తాడు. అది ఏంటంటే, మామూలుగా మనస్తత్వ శాస్త్రజ్ఞం ఉన్నటువంటి వ్యక్తులు వారు కొంతమందిని నయం చేయగలుగుతారు, కొంతమందిని స్వస్థపరచగలుగుతారు. అటు డాక్టర్లు ఉన్నారు, సైకియాట్రిస్టులు ఉన్నారు, ఎంతోమంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఉన్నారు. వీరందరూ కూడా చేయనటువంటి పని క్రీస్తు ప్రభు చేశాడు. అదేంటంటే, దయ్యాలు పట్టినటువంటి వారిని విడిపింపగలిగాడు. అలాగే మానసిక రోగముతో బాధపడుతున్నటువంటి వారికి విముక్తి కల్పించాడు. అలాగా అసహనానికి గురి అవుతూ ప్రతి విషయంలో ఆత్మహత్య చేసుకుంటాను అనేటటువంటి వ్యక్తులను ఆయన తన విజ్ఞానంతో ప్రేరేపించి శాశ్వత జీవం కొరకు ప్రాకులాడే విధంగా వారిని తీర్చిదిద్దాడు. అంతేకాకుండా అనారోగ్య పాలైనటువంటి వారి అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగాడు. మరణమే శరణ్యం అనుకునేటటువంటి వారికి మరణము కాదు మూర్ఖుడా, మరణం నుండి జీవం లభిస్తుంది అని లాజరునే లేపి నిరూపించాడు. ఆ విధంగా యేసు భగవానుడు ఈ లోకములో ఒక మహిమాయుతమైనటువంటి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి శక్తితో, బలముతో ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. అంతేకాకుండా ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి బోధనలు చేస్తాడు. ఆ బోధ ఏంటంటే, నేను తండ్రిని చూశాను, తండ్రి దగ్గర నేర్చుకున్నాను. ఆయన నిరంతరం పనిచేస్తుంటాడు, నేను కూడా పనిచేస్తాను. విశ్రాంతి దినమంటూ లేదు, ప్రతిరోజు నేను పనిచేస్తాను. మీరు కూడా శ్రమించి పనిచేయడం నేర్చుకోండి. మీరు ఏనాడు శ్రమించలేదో ఆనాడు మీరు జీవించడానికి అనర్హులు అని ప్రభు పలుకుతూ ఉంటాడు. ఆ విధంగా నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. నేను ఒక ద్రాక్ష చెట్టు రెమ్మలు కలిసి ఎలా చక్కని పండ్లను ఇస్తుందో అలాగా మనమందరం కలిసి దైవ కుటుంబంగా మనమందరం ఎదగాలి, పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలమును మనం ఈ లోకానికి నిరూపించాలి అని క్రీస్తు భగవానుడు బోధించాడు. అలాగే ప్రతి వ్యక్తిని తన వ్యక్తిగా ఆయన ఆస్వాదించాడు, ఆహ్వానించాడు, ఆదరించాడు. అలాగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల, ఇలాంటి క్రీస్తు ప్రభు చివరికి తను అందరూ కలిసి కుట్ర పన్ని హత్య చేయాలని నిర్ణయించుకునేదానికి ముందు రోజు ప్రభు తన అపోస్తులను పిలిచాడు. అపోస్తులను పిలిపించి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, మీరందరూ అజ్ఞానులు అనుకుంటున్నారు, ప్రజలందరూ మీరు అజ్ఞానులు కాదు. మీరందరూ శక్తిహీనులు అనుకుంటున్నారు, మీరు శక్తిహీనులు కాదు. మీరు విశ్వాసవంతులు, ప్రభుని నమ్మినటువంటి వ్యక్తులు, ధైర్య సాహసాలతో జీవించేటటువంటి వ్యక్తులు, ప్రాణత్యాగానికి మీరు ముందుండేటటువంటి వ్యక్తులు అని ప్రపంచమంతా గుర్తించే విధంగా మీరు అలా ఎదగాలి అని వారికి ఆదేశించారు. ఇలా మీరు జీవించాలంటే పాటించవలసినటువంటి 2 చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మీరు స్వీకరించండి అన్నాడు. అవేంటి అని ప్రశ్నించారు. దేవుణ్ణి నమ్మండి, ఆయనను అనుసరించండి, ఆయనను ప్రేమించండి అన్నాడు. ఆ తరువాత నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ధనికుడైతేనేం, పేదవాడైతేనేం, ఆస్తిమంతుడైతేనేం, పామరుడైతేనేం, పండితుడైతేనేం, లేక బుద్ధిహీనుడైతేనేం, అందరూ నీ కుటుంబంగా భావించమన్నాడు. అది సరేనన్నారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆనాటి అపోస్తులు స్థాపించినటువంటి తిరుసభ క్రీస్తు ప్రభు ఒక శిరస్సుగా వారిని నడిపించాడు. అలాంటి విశ్వాసములు మీరందరూ కూడా ఈరోజు జ్ఞానస్నానం పొంది వారికి అనుచరులుగా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మీరందరూ జీవిస్తున్నారు. అది మీలో ఉన్నటువంటి గొప్పతనం. మీ విశ్వాసము ద్వారానే మీరు ఈ స్థితికి చేరగలిగారు. ఈరోజు ఒక సంఘంగా ఇక్కడికి రాగలిగారు. ప్రభు పేరట మాత్రమే మీరు ఎప్పుడైతే 2-3 కలుస్తారో అక్కడ మీ శక్తి ఏంటో, మీ ప్రభావం ఏంటో, మీ బలం ఏంటో
ప్రజలందరికీ తెలుస్తుంది, లోకం మీ యొక్క విశ్వాసాన్ని గ్రహిస్తుంది, మీకున్నటువంటి దేవుడు శక్తిమంతుడు అని మేమందరం గ్రహిస్తామని లోకం పలుకుతూ ఉంది. ఆ విధంగా ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి వారి అపోస్తలందరినీ పిలిపించి, మీరు ఒక చిన్న పని చేయండి, ఈరోజు నేను మీతో రొట్టెను తీసుకొని ద్రాక్షరసాన్ని తీసుకొని ఇది నా శరీరంగా మీరు భుజించండి, ఇది నా రక్తంగా మీరు త్రాగండి, అప్పుడు మీలో శాశ్వతమైనటువంటి జీవం లభిస్తుంది అని క్రీస్తు భగవాను పలికాడు. ఆ విధంగా మనమందరం ఈరోజు రొట్టెను తీసుకుంటున్నాం, అలాగే ద్రాక్షరసము తీసుకున్నాం. ఈ రెండు క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మనం స్వీకరించబోతున్నాం. ఆ విధంగా శాశ్వతమైనటువంటి జీవితానికి మనం అర్హత లభిస్తుందని నమ్ముతున్నాం. అలాంటి దివ్య ప్రసాద బలిలో మనమందరం పాల్గొంటున్నాం. దేవుడిచ్చినటువంటి ఒకే ఒక వరం తన యొక్క దివ్య శరీరం, తన యొక్క దివ్య రక్తం. అందువలననే మనం ఈరోజు శక్తివంతులుగా, బలవంతులుగా, ప్రభువుకి సాక్షులుగా జీవించగలుగుతున్నాం. అదే మనకు మూలం, అదే మన విశ్వాసానికి కారణం అని ఈరోజు మనం గుర్తించాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల, మనల్ని ప్రశ్నించేటటువంటి వారు కోకోలలుగా ఉంటారు. ప్రశ్నలన్నింటికీ సమాధానం మన జీవితం అయి ఉండాలి, మన వాక్కు కాదు. ప్రభు యొక్క వాక్కు మనకి బలంగా ఉండాలి. ఆ విధంగా మనం ప్రభువుకి సాక్షులమై మన జీవితమే ప్రజలకు సమాధానంగా మారాలి అని ఈరోజు మనం కాంక్షించాలి. అలా ప్రభు మనల్ని తీర్చిదిద్దుతారని మనం నమ్మాలి. ఆ విధంగా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని సముపార్జించండి అని పిలుపునిస్తున్నారు. క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి జ్ఞానం అదే. మనం ఆయనలో ఐక్యమవ్వాలి. దివ్యసర్పస్వదం ద్వారా మనమందరం ఆయనలో ఐక్యమవుతాం అని మనం నమ్ముతూ ఉన్నాం. అదే ప్రభు ఇచ్చినటువంటి బలం. ఆ బలంతోనే మనం పాపానికి దూరం అవుతున్నాం, పుణ్యానికి దగ్గరవుతున్నాం, దేవుడు మనకు సమీపంలోనే ఉంటున్నారు అని గ్రహిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల, అలెగ్జాండర్ చక్రవర్తి గ్రీసు దేశస్థుడు. ఆయన ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. ఆయన పతనం అయ్యాడు. కారణం ఏంటంటే సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు, సైన్యాన్ని నమ్ముకున్నాడు. అలాగే రోమా చక్రవర్తి సీజర్ చక్రవర్తి ఉండేవాడు. ఆయన తన సైన్యాన్ని నమ్ముకున్నాడు, ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు, మట్టి కరిచాడు. అలాగే ఎంతోమంది రాజులు, ఎంతోమంది బలవంతులందరూ ఈరోజు వారి పేర్లు పుస్తకాలకు మాత్రమే అంకితమయ్యాయి, లైబ్రరీలు మాత్రమే వారి పేర్లు ఉన్నాయి, మనుషుల హృదయాల్లో వారి పేర్లు లేవు. కానీ క్రీస్తు భగవానుడు సైన్యాన్ని తనకు ఏర్పాటు చేసుకోలేదు. ఆయన ప్రేమను నమ్ముకున్నాడు, సేవా మార్గాన్ని నమ్ముకున్నాడు. తన శిష్యుల్ని పిలిచి, నేను మీ కాళ్ళు కడుగుతున్నాను, సేవను మీరు కూడా సేవాభావాన్ని అలవాటు చేసుకోండి అని వారికి బోధించాడు. ఆ విధంగా ప్రేమతో, సేవతో మీరు జీవిస్తే శాశ్వత జీవం పొందుతాడన్నాడు. అలాగా ఈరోజు క్రైస్తవ విశ్వాసులందరూ ప్రేమ జీవితంతో, సేవా జీవితంతో ఈరోజు ప్రపంచమంతటా క్రీస్తు ప్రభు యొక్క నామం ప్రతి గుండెలో ఉంటుంది అని ఈరోజు మనం గ్రహిస్తున్నాం. ఆ విధంగా గొప్పవారందరూ కనుమరుగవుతూ ఉంటే అందరికన్నా గొప్పవారినే గొప్పవారిగా చేసినటువంటి ఆ మహాదేవుడు క్రీస్తు భగవానుడు అందరి హృదయాల్లో ఈరోజు చోటు సంపాదించుకున్నాడు. కారణం ఆయన అవలంబించినటువంటి ప్రేమ, ఆయన స్వీకరించినటువంటి విధానం, సంఘంలో తిరస్కరింపబడినటువంటి వారిని ఆదరించాడు. ఆ విధంగా ఆయన చరిత్రలో కీర్తికెక్కాడు, పరలోక వారసత్వాన్ని పొందాడు, తండ్రి కుడి పక్కన కూర్చున్నాడు. అలాంటి భాగ్యం మనం పొందాలని ఈరోజు మనం ఆశించాలి. అంతటి గొప్ప దైవ సంతానంగా మనం దీవింపబడ్డాం. ప్రభువు చనిపోతూ తల్లి ఎలాగైతే పురిటి నొప్పులతో జీవం పోసినటువంటి బిడ్డను చూసి సంతోషిస్తుందో, అలాగా క్రీస్తు భగవానుడు చనిపోతూ రక్తాన్ని నీటిని ధారపోసి మీరు జ్ఞానస్థాన్ని పొందండి, నా రక్తమే మీకు జీవం అవ్వాలి అని తన రక్తాన్ని నీటిని ధారపోసి మనందరి జ్ఞానస్థానం ఇచ్చి తన దివ్య శరీర రక్తం ద్వారా మనకు బలం ఇస్తూ మీరందరూ నూతన జీవాన్ని పొందండి, పరలోక భాగ్య వారసులుగా మీరు కీర్తికెక్కండి అని క్రీస్తు భగవానుడు మనకు పిలుపునిస్తున్నాడు. అందుకే మనం ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనను ఘనపరుస్తున్నాం, ఆయనను శ్లాఘిస్తున్నాం. ఈ విధంగా ఒక గొప్ప క్రైస్తవ సంఘంగా, విశ్వాస సంఘంగా, ఎలాంటి అరమరికలు లేనటువంటి సంఘంగా, వివిధ భావాలున్నా కానీ అందరినీ కలుపుకొని చక్కగా సమైక్యంగా ఎదిగేటటువంటి కుటుంబ వ్యక్తులుగా మనమందరం ఎదగాలని ప్రభు యొక్క దీవెనల కొరకు ప్రార్థించుకుంటూ
సమర్పించేటటువంటి దివ్య బలిలో విశ్వాసపూరితంగా భక్తిపూరితంగా పాల్గొందాం. దయచేసి నిలబడండి. పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునికి నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకానికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభ పూర్తిన సమాన ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల ఓ సర్వేశ్వర, మా విశ్వ సంఘమును పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశీర్వదించండి. వారు ప్రపంచానికి ఒక వెలుగై క్రీస్తు ప్రభుకి సాక్షిగా జీవిస్తున్నారు. ప్రభు, వారు బోధించేటటువంటి బోధనలు మా హృదయాలను తాకుతూ ఉన్నాయి. మేమందరం హృదయ పరివర్తన చెంది క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రభు, ఈరోజు మీ నామంలో ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి. వారిలో ఉన్నటువంటి కలతలు ఆవేదనలు తొలగించండి. వారందరూ మీ సన్నిధిలో సమాధానం అనుభవించినట్లును అభివృద్ధి పొందినట్లును వారిని దీవించండి. ఓ క్రీస్తు రాజా, ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నా కానీ ఈర్ష్యాద్వేషాలను ప్రక్కకు పెట్టి ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించేటటువంటి భాగ్యమును, ఒకే నాయకత్వంలో ఎదిగేటటువంటి గొప్ప భాగ్యమును మా అందరికీ దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. లా 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 లా. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రభువు తన నమస్తే మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. కరుణా కటాక్షముగు సర్వేశ్వర, ఈ బలి స్మరణ జరిగినప్పుడల్లను మా రక్షణ కార్యము తిరుగ నెరవేర్చుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమగు విధమున నెరవేర్చు మాకు మీ సహాయమును ప్రసాదించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము.
దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, మీ ప్రియతమ సుతురైన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్రాత్మ వలన వారు శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి స్లీవలో పాటుపడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునర్జీవమును నిరూపించిరి. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా హోసానా హోసానా. నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్యకుమారుడుకు మా ఏలినవారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదురును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా ఉనర్చెదరుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా దేవుని కన్య తెలుగు మరియమ్మ గారితోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జాన్ బోస్కు గారితోనూ, సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుదుముగాక. వీరందరి ప్రార్థనలు మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపడు. దయగల తండ్రి, నలుదిక్కులు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడ చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు.
మరియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రార్థన మనలందరినీ కూడా ఐక్యం చేస్తుంది. క్రీస్తునాథుడు నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ప్రార్థించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఏలుల వారా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకురైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుంటును. పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించబోయే వారు కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. La 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 la. మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. మధుర మధుర మధు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా అరుదించి మమతలు విరజిల్లే అమృత రస విందు. మంజుల శ్రీ
మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియ సుతుని విందు జీవమూటలు జల జల జారి భూమికి దిగిన విందు క్షమను ఒసగు విందు కరుణ చూపు విందు క్షమను ఒసగు మహిమాన్వితుడని మరియ సుతుని విందు మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతలు విరజిల్లే అమృత రస విందు మంజుల శ్రీకరుడే మమతలు విరజిల్లే విందు ఆరగించరండి స్వీకరించరండి ఆరగించరండి స్వీకరించరండి ప్రార్థించుదాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ కుమారుని విందును భుజించి తాత్కాలికముగా సంతృప్తి పొంది ఉన్నాము. దీని ద్వారా మేము నిత్య రాజ్యములో శాశ్వత సంతృప్తి పొందు భాగ్యమును ప్రసాదింపుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.